నేనేం చెప్పబోతున్నానంటే, పైథాన్‌లో డేటా టైప్స్ గురించి చెప్పబోతున్నాననమాట. సో, డేటా టైప్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సో, పైథాన్‌లో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ మనకు పైథాన్ వచ్చేసి డైనమిక్ డేటా టైప్స్‌ని ఇస్తదనమాట. సో, డైనమిక్ డేటా టైప్ అంటే ఏందంటే, రిమైనింగ్ లాంగ్వేజెస్‌లో ఎలా క్రియేట్ చేయాలంటే, మనకి డేటా టైప్ ఇవ్వాలి. సపోజ్ ఇంటిజర్ ఒక డేటా టైప్ అనమాట. సో, అదొచ్చేసి మన రిమైనింగ్ లాంగ్వేజ్‌లో ఇలా ఇయ్యాలనమాట. సో, డేటా టైప్, వేరియబుల్ నేము అండ్ డేటా ఇవ్వాలి. ఇక్కడొచ్చి ఇది డేటా టైపు, ఇదొచ్చేసి మన వేరియబుల్ నేము, ఇదొచ్చేసి డేటా అనమాట. సో, ఈ డేటా వచ్చేసి ఈ వేరియబుల్‌లో స్టోర్ అయితది. అండ్ ఈ వేరియబుల్‌లో స్టోర్ అయ్యే డేటా టైప్ వచ్చేసి ఇంటిజర్ అనమాట. సో, డేటా టైప్ అనేది ఎందుకంటే మనకి మనం కోడింగ్ రాసేదే డేటా మీద ఆపరేషన్స్ చేయడానమాట. ఏదైనా ప్రోగ్రామ్ రాసినా గానీ, డేటాని హ్యాండిల్ చేయడం కోసమే మనం ప్రోగ్రామ్స్ రాస్తామనమాట చాలా సార్లు. సో, ఇంటర్నెట్‌లో గూడా మనకి డిఫరెంట్ డేటా అవైలబుల్ ఉంటదనమాట. సో, అందుకని ప్రతి దానికి మనకి డేటా టైప్స్ అని ఒకటి క్రియేట్ చేసుకున్నారనమాట సెట్ ఆఫ్. సో, అది ఉండడం వల్ల ఏందంటే, మనం ఆ డేటా మీద డిఫరెంట్ ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయొచ్చనమాట. సపోజ్ ఇప్పుడు మీరు ఒక డేటా టైప్‌లో ఉన్న దాని మీద కొన్ని ఆపరేషన్స్ చేయొచ్చు. ఇంకో డేటా టైప్ మీద ఉన్న వాటిలో కొన్ని ఆపరేషన్స్ చేయొచ్చనమాట. అందుకని మనకు పర్టిక్యులర్ డేటాని మెయింటైన్ చేయడం ఒక డేటా టైప్‌లో అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సో, మనకి పైథాన్‌కొచ్చేసరికి మనకి డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయన్నమాట. అరౌండ్ ఒక 10 దాకా ఉన్నాయన్నమాట. సో, దాన్ని మనం కేటగరీస్ లెక్క డివైడ్ చేసుకొని ఈచ్ వన్ ఎలా యూజ్ చేస్తామో తెలుసుకుందాం. సో, ఫస్ట్ మనకి అవైలబుల్ ఉన్న డేటా టైప్స్ ఏందంటే పైథాన్‌లో, ఈ పైథాన్‌లో ఉన్న డేటా టైప్స్ అన్నిటిని మనం కేటగరీస్ లెక్క డివైడ్ చేసుకున్నాం అనమాట. సో, అయి ఏం కేటగరీస్ అంటే నంబర్ డేటా టైప్స్ అనమాట. సో, ఈ నంబర్ డేటా టైప్స్‌కి ఎగ్జాంపుల్ ఏందంటే, సపోజ్ మన ఏజ్ ఉంది. అది వచ్చేసి నంబర్ అనమాట. అండ్ మన సాలరీ ఉంది. అదొచ్చేసి నంబర్. ఒక ఇయర్ ఉంది. అదొచ్చేసి నంబర్ అనమాట. సో, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయనమాట. సో, వాటన్నిటిని మనం నంబర్ డేటా టైప్‌లో యూజ్ చేస్తామనమాట. అండ్ వచ్చేసి టెక్స్ట్ టైప్ అనమాట. టెక్స్ట్ టైప్ వచ్చేసి ఇప్పుడు సపోజ్ మన నేమ్ ఉంది. నేమ్ వచ్చేసి టెక్స్ట్ అనమాట. నేమ్ ఇప్పుడు ఒక స్కూల్ నేము, కాలేజ్ నేము, కంపెనీ నేము ఏదైనా ఒక నేమ్ తీసుకోండి. అండ్ మొబైల్ నేము ఇదొచ్చేసి మనకి మనకి స్ట్రింగ్ డేటా టైప్‌లో ఉంటదనమాట. నేమ్స్ గానీ ఏదైనా ఉంటే వాటన్నిటిని మనం డేటా టైప్ దీని కిందకొస్తదనమాట. అండ్ సీక్వెన్స్ టైప్ అంటే ఏందంటే, మనకి మోస్ట్‌లీ మనం స్ట్రింగ్ డేటా టైప్‌ని యూజ్ చేస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్క డేటా మనకి స్ట్రింగ్స్‌లోనే ఉంటది. ఈవెన్ గూగుల్ ఏదైనా తీసుకోండి. ఈవెన్ ఇది తీసుకోండి ఇదొక స్ట్రింగ్ అనమాట. సో, అలా మనకి మోస్ట్ ఆఫ్ ది టైమ్ మన ప్రోగ్రామింగ్‌లో స్ట్రింగ్ డేటా టైప్‌ని యూజ్ చేస్తామనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీక్వెన్స్ టైప్ అనమాట. సో, సీక్వెన్స్ టైప్‌లో మనకు మొత్తం 3 ఉన్నాయి. లిస్ట్, టపుల్, రేంజ్ అని. సో, సీక్వెన్స్ టైప్ ఏందంటే, సపోజ్ మనకి ఇక్కడ స్ట్రింగ్ టైప్‌లోకొచ్చేసి మనం ఇక్కడ స్ట్రింగ్‌లోకొచ్చేసి ఓన్లీ ఒక నేమ్ ఇప్పుడు నేమ్ ఈక్వల్ టు సాయి గోపి అని తీసుకున్నాం. వీటన్నిటి గురించి లైవ్‌లో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్‌తో చెప్తా. సో, నో వరీస్ జస్ట్ ఓవర్ వ్యూ కోసం చెప్తానిక్కడ. సో, సీక్వెన్స్ టైప్ వచ్చేసి ఇప్పుడు సపోజ్ నేమ్ తీసుకున్నాం. ఇప్పుడు ఒక క్లాస్ తీసుకుంటే ఒక క్లాస్‌లో ఎంతమంది 60 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. సపోజ్ నేను ఇక్కడ నేమ్ ఈక్వల్ టు సాయి గోపి అని తీసుకున్నా. నేమ్ ఈక్వల్ టు సాయి గోపి అని తీసుకున్నా. కానీ 60 స్టూడెంట్స్ నేమ్ నేను ఈ నేమ్స్ లిస్ట్‌లోనే స్టోర్ చేసుకో. ఈ నేమ్స్ లిస్ట్‌లోనే నాకు 62 స్టూడెంట్స్ రావాలి. ఇక్కడ నేను ప్రెజెంట్ ఒక స్టూడెంటే ఇచ్చా. కానీ మనం ఈ లిస్ట్ డేటా టైప్‌లో ఏందంటే మనం మల్టిపుల్ స్టోర్ చేసుకోవచ్చనమాట. ఇలా పెట్టుకొని మల్టిపుల్ డేటా టైప్స్ లెక్క పెట్టుకోవచ్చనమాట. సో, ఇంకోటొచ్చేసి జూలీ. ఇలా ఇదే డేటా ఇదే వేరియబుల్‌లో మనం మల్టిపుల్ డేటాని స్టోర్ చేసుకోవచ్చనమాట. అందుకే మనం దీన్ని లిస్ట్ డేటా టైప్ అంటామనమాట. సో, మీరు డిఫరెంట్ చేసుకోవచ్చు. అండ్ ఈ లిస్ట్‌ని మనకు కావాలంటే తర్వాత చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ లిస్ట్ డేటా టైప్‌ని. అండ్ ఈ టపుల్ అంటే ఏందంటే, మనం ఒక్కసారి మీరు ఆర్డర్ వచ్చింది ఫిక్స్ అయిన తర్వాత సపోజ్ నేను ఇక్కడ ఫస్ట్ నేమ్ సాయి గోపి, జూలీ, శాస్ అని పెట్టా కదా! సో, ఈ నేమ్‌ని మళ్ళీ ఈ ఆర్డర్‌ని చేంజ్ చేసుకోలేదు కాదనమాట. సో, అది టపుల్ డేటా టైప్ ప్రొవైడ్ చేసేదనమాట. టపుల్‌లోకొచ్చేసి ఒక్కసారి మీరు పెట్టిన ఆర్డర్‌ని చేంజ్ చేసుకోలేరన్నమాట ప్రోగ్రామాటికల్‌గా. ఇలా చేంజ్ చేస్తున్నా కదా! ఎర్రర్ ఏం రావట్లేదని మీరు అనుకోవచ్చు. కానీ మనం డేటాని ఎట్లొస్తాం? మన డేటా సర్వర్ నుంచో ఎక్కడి నుంచో డేటాబేస్ నుంచి వస్తది కదా! సో, మనం ఈ ఈ ఆర్డర్‌ని చేంజ్ చేయలేమనమాట సెట్‌కొచ్చేసి. టపుల్‌కొచ్చేసి ఈ ఆర్డర్‌ని మనం చేంజ్ చేయలేము. లిస్ట్‌లో చేంజ్ చేసుకోవచ్చనమాట మనకు కావాల్సినట్టు ఆర్డర్‌ని. అండ్ రేంజ్ వచ్చేసి ఏందంటే సపోజ్ ఈ రేంజ్‌ని కూడా మనం బాగా యూజ్ చేస్తాం. ఇక్కడ నేను స్టార్ పెట్టా అంటే దీని అర్థం ఏందంటే ఇది ఇంపార్టెంట్ అనమాట. సో, ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తా.
చూసుకోండి. రేంజ్ వచ్చేసి ఏందంటే మనకు ఒక రేంజ్ అనమాట. రేంజ్ అంటేనే కదా ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ దాకా. సపోజ్ నాకు 100 నుంచి -100 నుంచి +100 దాకా నంబర్స్ కావాలంటే నేను జస్ట్ రేంజ్‌లోకి ఎళ్ళేసి నాకు -100 +100 అని ఇచ్చేస్తే -100 -100 +100 అని ఇచ్చేస్తే డైరెక్ట్‌గా ఇక్కడి నుంచి ఇక్కడికి నాకు ఆ డేటా వచ్చేస్తదనమాట. సో, అందుకోసం మనం రేంజ్ వాడతాం అనమాట. సో, మ్యాపింగ్ అంటే ఏంటిదంటే మ్యాపింగ్ డేటా టైప్ వచ్చేసి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మన కాంటాక్ట్స్ మొబైల్‌లో కాంటాక్ట్స్ తీసుకోండి. అంటే ప్రతి ఒక్క నేమ్‌కి ఒక నంబర్ అసోసియేట్ అయ్యి ఉంటదనమాట. సో, అదే విధంగా ఇక్కడ ఇది గూడా వచ్చేసి మ్యాప్ లెక్క అనమాట. సో, ప్రతి ఒక్క ఉండే డేటాకి ఒక మనకి ఒక డేటా టై ఒక వ్యా ఒక ప్రతి ఒక్క డేటాకి ఒక కీ వాల్యూ అనేది ఉంటదనమాట. అండ్ సెట్ డేటా టైప్ వచ్చేసి కూడా లిస్ట్ లెక్కే అనమాట. సో, లిస్ట్‌కున్న ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి. అండ్ సెట్‌లో ఉండే ఒక మేజర్ డిఫరెన్స్ ఏందంటే డూప్లికేట్స్ ఉండవనమాట. సో, డూప్లికేట్స్ అంటే ఏందంటే ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ తీసుకున్నా గదా! సో, దీంట్లో మనకి డూప్లికేట్స్ డేటా అనేది ఉండదనమాట. అంటే ఇప్పుడు సపోజ్ మనం లిస్ట్‌లో ఒక స్టూడెంట్స్ ఉంటాం గదా! ఇప్పుడు 60 నంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారనుకో, ప్రతి స్టూడెంట్‌కి ఇక్కడ మనకి నేమ్స్ బదులు ఒక ఐడీ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ 1, 2, 3 అని అట్లా ఐడీ తీసుకుంటే, ఈ ఐడీస్ అన్నీ యూనిక్ ఉంటాయి అన్నమాట. డూప్లికేట్స్ అనేది ఉండదనమాట. ఈవెన్ మనం డూప్లికేట్స్ యాడ్ చేసినా కానీ అవి రిమూవ్ అయిపోతాయి అనమాట. సో, ఇక్కడ ఓకే. మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో అప్పుడు ఇక్కడ ఈ 2 అనేది రిమూవ్ అయిపోయి ఒక్కసారే వస్తదనమాట. అదే మనకి లిస్ట్‌లో అయితే ఈ 2 అనేది 2 టైమ్స్ వస్తదనమాట. అదే ఇది సెట్ కదా! దాది క్లియర్ అయిపోతదనమాట. అదే ఫ్రోజన్ సెట్ అన్నా అంతే అనమాట. ఫ్రోజన్ సెట్ అన్నా గానీ అది ఆటోమేటిక్‌గా ఇది గూడా అంతే అనమాట. సో, సెట్ వచ్చేసి ఈ ఆర్డర్ చేంజ్ చేసుకోవచ్చనమాట. లైక్ మనకి లిస్ట్ లెక్క మనం కావాల్సిన ఆర్డర్‌లో పెట్టుకోవచ్చు. ముందు ఎనక ముందు పెట్టుకోవచ్చనమాట. ఒకసారి చేసుకున్న తర్వాత. టపుల్‌లో చేంజ్ చేసుకోలేదు అని చెప్పా గదా! ఆర్డర్‌ని. అదే విధంగా మనకి ఫ్రోజన్ సెట్‌లో గూడా అంతే అనమాట. ఒక్కసారి మనం ఏదైతే ఆర్డర్‌లో పెడతామో అప్పుడు మనం ఆ ఆర్డర్ నుంచి మనం వేరే ఆర్డర్‌లోకి మార్చలేమనమాట ఫ్రోజన్ సెట్‌లో. అంటే మనకి జస్ట్ ఆర్డర్ చేంజ్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీకు 1, 2, 3 అని ఉన్నాయి గదా! సో, ఈ ఆర్డర్‌ని మీరు చేంజ్ చేయాలనుకున్నాను ప్రోగ్రామాటిక్‌గా ఈ 3ని తీసుకొచ్చి నేను ముందు పెట్టాలి ఈ వరుసలో అంటే సెట్‌లో పాసిబుల్ అయితదనమాట. ఫ్రోజన్ సెట్‌లో పాసిబుల్ కాదు. దీన్ని మనకి యూజ్ చేయమనమాట బయట. సో, లైట్ తీసుకోండి. అండ్ బులియన్‌కొచ్చేసరికి బులియన్ డేటా టైప్ అనమాట. సో, బులియన్ డేటా టైప్ వచ్చి ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. సో, మనకి మోస్ట్ ఆఫ్ ది ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ మనకి బులియన్ డేటా టైప్‌లోనే ఉంటాయన్నమాట. ఇది జస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తాయి. అంటే ఇది కరెక్టా, రాంగా అని చెప్తదనమాట. సో, డేటా ఇదొచ్చేసి ఓన్లీ 2 వాల్యూసే ఇస్తాయి. ట్రూ ఆర్ ఫాల్స్ ఫిక్స్‌డ్ అనమాట. సో, దీన్ని బేస్ చేసుకొని మనం చాలా ఆపరేషన్స్ చేసుకోవచ్చు. చాలా మనకి కోడింగ్‌లో కూడా చాలా ఇది చాలా ఉంటదనమాట. ఫ్లాగ్స్ వాటన్నిటిని మనం బులియన్‌లోనే మెయింటైన్ చేస్తాం. అండ్ బైనరీ డేటా టైప్స్ వీటి గురించి మనకు అంత అవసరం లేదు. మనం బయట యూజ్ చేయం. ఇది సైంటిస్టులు వాళ్ళు రీసెర్చ్ పర్పస్‌లో ఉండేవాళ్ళు యూజ్ చేస్తారనమాట. సో, చెప్పుకోవడానికి ఏందంటే మనకి ఎవ్రీథింగ్ డేటా అనేది స్టోర్ అయ్యి ఉండేది బైట్స్‌లోనే కదా మన సిస్టమ్‌లో. సో, అదే విధంగా మనకి వీళ్ళు బైనరీ డేటా టైప్ ఇచ్చారనమాట. సో, బైనరీ డేటా టైప్స్‌లో మనకి 3 వస్తాయన్నమాట. బైట్స్, బైట్ అరే, మెమరీ వ్యూ అని. సో, ఈ ఈ బై వీ వీడేంటంటే బైట్స్‌లో డేటా ఉంటదన్నమాట. ఇప్పుడు సపోజ్ మనకి ఏజ్ వచ్చేసి నంబర్‌లో ఉంది కదా! సో, ఇదొచ్చేసి బైట్స్‌లో ఉంటదన్నమాట. సో, ఇదనమాట. సో, ఇప్పుడు వీటి ఒక్కో దాని గురించి ఎగ్జాంపుల్ చూద్దాం. ఏది ఎట్లా చూడాలో. సో, ఫస్ట్ నేను న్యూమరిక్ గురించి, ఇంటిజర్ గురించి చెప్పబోతున్నాననమాట. సో, ఇంటిజర్ వచ్చేసి మనకి ఇట్లుంటదనమాట. సో, ఇదొచ్చేసి ఇంటిజర్. సో, నేను డైరెక్ట్‌గా ఇక్కడే చెప్పేస్తా ఎగ్జాంపుల్. ఇక్కడ చూసారా? ఇక్కడ సారీ ఇది ఇంటిజర్ కదా! సో, ఇక్కడ ఇదనమాట. ఇక్కడ 25 నంబర్, 100 ఏదైనా ఒక నంబర్ ఉండి దానికి పాయింట్ డెసిమల్స్ లేకపోతే మనం ఇంటిజర్ డేటా టైప్ అంటామనమాట. సో, ఇక్కడ డెసిమల్స్ పాయింట్ లేవు. కాబట్టి దీన్ని ఇంటిజర్ డేటా టైప్ అంటాం. అదే ఫ్లోటింగ్ వచ్చేసి ఇలా అనమాట. సో, ఏదైనా ఒక వేరియబుల్‌లో ఇక్కడ ఇంటిజర్‌కి వచ్చేసి మనకి ఇక్కడ ఎక్స్‌ట్రా డెసిమల్స్ ఉండవనమాట. ఫ్లోటింగ్‌కి వచ్చేసి మనకి ఇక్కడ ఎక్స్‌ట్రా డెసిమల్స్ ఉంటాయి. చూసారా 0.04 వీటిని ఫ్రాక్షన్ వాల్యూస్ అంటాం. అందుకే మనం వీటిని ఫ్లోటింగ్ డేటా టైప్‌లో స్టోర్ చేసుకుంటాం అనమాట. ఇదే ఎగ్జాంపుల్ నేను కాపీ చేసి ఇక్కడ పడేస్తే సరిపోతుంది. అదే మనకి ఇక్కడ కాంప్లెక్స్ వచ్చేసి ఏందంటే ఇక్కడ జే అని వస్తదనమాట. సో, జే అని వచ్చేసి ఇమాజినరీ నంబర్స్ అనమాట. మనం ఇంటర్‌లో గాని, 10థ్‌లో గాని చూసుకొని ఉంటాం.
ఇది వచ్చేసరికి మనకు అవసరం లేదు. ఇది వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు లైక్ పెద్ద పెద్ద రిసెర్చ్‌లు చేసేవాళ్ళు యూజ్ చేసుకుంటారనమాట. మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్ కోసం. అండ్ వచ్చేసి లిస్ట్ అనమాట. సో, లిస్ట్ వచ్చేసి మనకి డూప్లికేట్స్ ఉంటాయన్నమాట. డూప్లికేట్స్ ఉంటే ఇట్లా మనకు ఒకే దగ్గర మనం మల్టిపుల్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకోవచ్చనమాట. వీటి మీద కూడా డిఫరెంట్ ఆర్డర్స్ మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేసుకోవచ్చు. నేను దీని గురించి క్లియర్‌గా వీడియో పెట్టినప్పుడు నేర్చుకుంటారు. అండ్ టపుల్ వచ్చేసి అండ్ ఇక్కడ ఈ ఆర్డర్‌ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ప్రోగ్రామింగ్‌లో రాసుకునేటప్పుడు ఈ పైథాన్‌ని తీసుకొచ్చి లాస్ట్‌లో ఈ డాట్‌ని తీసుకొచ్చి ముందులో పెట్టుకోవచ్చనమాట. లిస్ట్‌కొచ్చేసి. టపుల్‌కొచ్చేసి మనకి అలా చేయదు కాదనమాట. మీరు ఒకసారి పొజిషన్ ఇన్సర్ట్ అయిపోతే ఆ లిస్ట్‌లో మనని ఆ లిస్ట్‌లో ఆ టపుల్‌లో ఈ ఆర్డర్‌ని మనం చేంజ్ చేయలేమనమాట. టపుల్‌కొచ్చేసి ఆర్డర్ చేంజ్ చేయలేం. చేంజ్ ఆర్డర్ చేంజబుల్ ఆర్డర్ అనమాట. ఆర్డర్‌ని చేంజ్ చేసుకోవచ్చు. కెనాట్ చేంజ్ ఆర్డర్. ఆర్డర్‌ని చేంజ్ చేసుకోలేమనమాట టపుల్‌కొచ్చేసి. సో, ఈ లిస్ట్ వచ్చేసి మనం స్క్వేర్ బ్రాకెట్స్‌తో చేస్తాం. ఈ టపుల్ వచ్చేసి మనం పారాంథసిస్‌తో చేస్తామనమాట. సో, మీరు బ్లైండ్‌గా ఎట్ట గుర్తుపెట్టిన లిస్ట్‌లో ఎల్ వస్తది కదా! సో, ఎల్ వచ్చినప్పుడు ఇది కూడా ఎల్ షేప్‌లో ఉంది కదా! ఇది స్క్వేర్ బ్రాకెట్స్ కూడా. సో, అట్లా గుర్తుపెట్టుకోండనమాట. సగం ఎల్ ఉంటది కదా! ఇలా ఉంటది కదా! ఇలా ఉంటది కదా! సో, అందుకని మీరు లిస్ట్‌ని ఇటు గుర్తుపెట్టుకున్నానమాట. సో, మిగతా ప్రాపర్టీస్ అన్నీ సేమ్ అనమాట లిస్ట్‌కి, టపుల్‌కి. జస్ట్ ఓన్లీ మనకి ఈ ఆర్డర్ అనేది చేంజ్ చేయలేం. లైక్ ఇక్కడ ఉన్న దాన్ని ఇక్కడ మార్చలేమనమాట. ఇది ఏదైతే ఆర్డర్‌లో వస్తదో ఆ ఆర్డర్‌లోనే ఉంటదనమాట. లైవ్ ఎగ్జాంపుల్ ఏందంటే ఇప్పుడు బస్తాలు వరుసగా పేర్చామనుకోండి. ఆర్డర్‌ని మనం చేంజ్ చేయొచ్చు. అదే ఒకసారి మనం సిమెంట్‌తో గోడ కట్టిన తర్వాత మనం దాన్ని మార్చలేమనమాట. పైకి, కిందకి, పైకి, కిందకి. సో, దీనికొచ్చేసి మనం కట్టక ముందు ఉండేదానికి మనం లిస్ట్ అనుకోవచ్చు. మన ఆర్డర్ అంటే కిందది పైన, పైది కింద పెట్టుకోవచ్చు. కానీ ఇది వచ్చేసిన తర్వాత ఒక్కసారి వచ్చేసిన తర్వాత టపుల్లోకి మనం ఆ డేటా ఆర్డర్‌ని అనేది మార్చలేం. పైది కిందకి, కిందది పైకి మార్చలేమనమాట. సో, రేంజ్ వచ్చేసి ఏదైనా మనకు ఒక రేంజ్. సపోజ్ నాకు 100 ఇప్పుడు రేంజ్ అంటే ఇది ఎట్లా అంటే 0-6 నంబర్స్ దాకా ఇస్తదనమాట. అలా కాదు నాకు -94 ఇక్కడి నుంచి నాకు ప్లస్ ఈ నెంబర్ దాకా రేంజ్ కావాలంటే ఇదేం చేస్తదంటే ఈ రేంజ్ అనేది ఈ నెంబర్ కానుంచి ఈ నెంబర్ దాకా ఉన్న నెంబర్స్ అన్నిటిని ప్రింట్ చేసి ఈ నెంబర్స్ అన్నిటిని గెట్ చేసి ఎక్స్ అనేవి దాంట్లో స్టోర్ చేసుకుంటదనమాట. సో, ఈ నేమ్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ట్యుటోరియల్ పర్పస్‌గా సేమ్ పెట్టా. అంటే ఈ నెంబర్ స్టార్టింగ్ నుంచి ఈ నెంబర్ ఎండింగ్ దాకా ఉన్న మధ్యలో నెంబర్స్ అన్నీ వచ్చేసి ఈ వాల్యూలో స్టోర్ అయ్యి ఉంటాయన్నమాట. సో, అందుకనే పైథాన్ పవర్‌ఫుల్ లాంగ్వేజ్ అంటారు. ఇదనమాట లిస్ట్ గురించి. లిస్ట్ అనేది ఇదనమాట. సో, మనకి నెక్స్ట్ వచ్చేసి సెట్ అనమాట. సో, సెట్ లిస్ట్ కూడా సేమ్ అనమాట. సో, మిగతా ప్రాపర్టీస్ అన్నీ సేమ్. అంటే లైక్ మిగతాదన్నీ సేమ్. ఓన్లీ సెట్‌కొచ్చేసెళ్ళి ఏందంటే సెట్ అయిపోతాయన్నమాట. సపోజ్ ఇక్కడ మనకి డాట్ అని మనకి 2 టైమ్స్ ఉంది గదా! సో, మనకి సెట్‌లో వచ్చేసి డూప్లికేట్స్ డేటా ఉన్నాయి. డూప్లికేట్స్ అంటే ఏందంటే ఇప్పుడు డాట్ అని ఒకే లిస్ట్‌లో 2 టైమ్స్ ఉంది గదా! సో, మనకి సెట్‌కొచ్చేకల్లా ఓన్లీ ఒక్కసారే వస్తదనమాట. డూప్లికేట్స్ అన్నిటిని రిమూవ్ చేస్తదనమాట. సో, అందుకని మనం సెట్ అనమాట. ఈవెన్ మీరు ఇలా పెట్టినా గాని సెట్‌లో ఇలా పెట్టినా గాని మనం ఎప్పుడైతే మీరు కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తారో అప్పుడు మనకి రిమూవ్ అయిపోతుందన్నమాట. సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీని లెంత్ ప్రింట్ చేశాను అనుకోండి. లెంత్ ఇప్పుడు సపోజ్ సా 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 అని పెట్టి దీని లెంత్ ప్రింట్ చేస్తే ఇప్పుడు నాకు ఎన్ని వస్తాయి? నాకు 3 వస్తున్నాయి చూసారా? కానీ ఇక్కడ నాకు ఎన్ని ఐటెమ్స్ ఉన్నాయి మొత్తం? 4 ఐటెమ్స్ ఉన్నాయి. కానీ నాకు 3 అని వస్తుంది ఎందుకంటే ఇది డాట్ అనే దాన్ని రిమూవ్ చేస్తదనమాట. సో, అందుకని ఇప్పుడు సపోజ్ నేను ఇది జస్ట్ ప్రింట్ చేస్తాను. మీరు తర్వాత ఎగ్జాంపుల్ కోసం నేను దీని గురించి క్లియర్‌గా నెక్స్ట్ వీడియోలో చెప్తా. మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. సపోజ్ నేను దీన్ని ప్రింట్ చేశా. చేస్తే మీకు ఎగ్జాంపుల్ చెప్పడం కోసం రాస్తాను. సో, ఇప్పుడు చూసారా మనకి పైథాన్ డాట్ అనేది వచ్చింది. కానీ డాట్ అని ఇక్కడ మనకు 2 సార్లు ఉన్నా గాని రాలేదు. ఎందుకంటే ఇది డూప్లికేట్స్‌ని రిమూవ్ చేసేస్తదనమాట సెట్ అనేది. అంతే అనమాట. సపోజ్ నేను దీన్ని తీసుకొని దీన్ని ప్రింట్ చేస్తానికి ట్రై చేస్తే రెండిటికి సేమ్ నేమ్ ఉంది కదా! సో, ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తాను. క్లియర్ చేస్తాను. లిస్ట్‌ని ప్రింట్ చేస్తాను. ఇప్పుడు నాకు చూసారా పైథాన్ డాట్ జావా డాట్ అని వచ్చింది. అంటే దీనికి డాట్ అనేది 2 టైమ్స్ వస్తుందనమాట. అదే సెట్‌కొచ్చేసి మీకు రాదనమాట. ఎందుకంటే ఇది డూప్లికేట్స్‌ని రిమూవ్ చేసేస్తదనమాట ఆటోమేటిక్‌గా. సో, అందుకోసమని మనం
సెట్‌ని యూజ్ చేస్తాం. ఫ్రోజన్ సెట్ అంటే ఏందంటే ఇది లైక్ టపుల్ లక్ అనమాట. టపుల్‌లో మన ఆర్డర్‌ని చేంజ్ చేసుకోలేమని చెప్పా గదా! ముందుది ఎనక, ఎనకది ముందుది పెట్టుకోలేమని చెప్పా గదా! ఈ ఫ్రోజన్ సెట్ అన్నా అంతే అనమాట. మన ఆర్డర్‌ని చేంజ్ చేసుకోలేమనమాట. ముందుది ఎనక, ఎనకది ముందుకి మార్చలేమనమాట. సో, దీనికి డిఫరెన్స్ అదే. ఇయన్నీ సేమ్ అండి. ఈ రేంజ్ తీసేస్తే, రేంజ్ పైన పెట్టేస్తే వీటన్నిటికి ఉండే ప్రాపర్టీస్ సేమ్. ఓన్లీ డిఫరెన్స్ ఎక్కడ వస్తదంటే సెట్ వచ్చేసి డూప్లికేట్ తీసేస్తది. టపుల్ వచ్చేసి ఆర్డర్‌ని చేంజ్ చేయలేం. లిస్ట్‌లో చేంజ్ చేయొచ్చనమాట. అదే డిఫరెన్స్ అనమాట. మిగతా అన్ని ప్రాపర్టీస్ అన్నీ సేమ్ ఉంటాయి. అండ్ ఇప్పుడొచ్చేసి మనకి డిక్షనరీ టైప్ అనమాట. సో, డిక్షనరీ టైప్ ఎట్లా అంటే ఇప్పుడు మన మొబైల్ కాంటాక్ట్స్ తీసుకుంటే చెప్పా కదా! ప్రతి ఒక్క నంబర్‌కి ఒక నేమ్ అసోసియేట్ అయ్యి ఉంటదని. ఆ విధంగా మనకి ఉంటదనమాట. ఇది ఇట్లా ఉంటదనమాట. కీ వాల్యూ పేర్స్ ఉంటాయనమాట. అండ్ మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయనమాట. మల్టిపుల్ పెట్టుకోవచ్చు. అండ్ ఇదొచ్చేసి మనకి కర్లీ బ్రేసెస్‌లో ఉంటది. డిక్షనరీ అను సెట్ వచ్చేసి కర్లీ బ్రేసెస్‌లో ఉంటది. అండ్ సెట్ వచ్చేసి ఏందంటే జస్ట్ వాల్యూ ఉంటది. కీ ఉండదు. మనకి డిక్షనరీకొచ్చేసి ఇక్కడ మీకు నేమ్‌తో పాటు వాల్యూ గూడా ఉంటదనమాట. సో, నేము, వాల్యూ. మనం యాక్సెస్ చేసుకునేటప్పుడు నేమ్‌ని యూజ్ చేసుకొని ఈ డేటాను ఫెచ్ చేసుకోవచ్చు. ఈ నేమ్‌ని యూజ్ చేసుకొని ఈ కీ యూజ్ చేసుకొని ఈ డేటాను ఫెచ్ చేసుకోవచ్చనమాట. ఇదనమాట దీని స్ట్రక్చరు. దీన్ని గూడా మనం చాలా విపరీతంగా వాడతామనమాట మన ప్రోగ్రామింగ్‌లో, మనం పైథాన్ ప్రోగ్రామ్స్‌లో. సో, ఖచ్చితంగా నేర్చుకోవాలి. అండ్ బూలియన్స్ వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. ఇది ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. అంటే ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం మొబైల్‌లో ఏదైనా ఫ్యూచర్ డెవలప్ చేస్తుంటే సబ్స్క్రిప్షనా? నాన్ సబ్స్క్రిప్షనా? అని జస్ట్ ఒక ఫ్లాగ్ పెట్టుకుంటాం అనమాట. సబ్స్క్రైబ్ ట్రూ, ఫాల్స్ అని. ట్రూ అని పెట్టుకుంటే ఆడు సబ్స్క్రైబ్ అయినట్టు. ఫాల్స్ అంటే సబ్స్క్రైబ్ కానట్టు. సపోజ్ ఇప్పుడు మనం అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నాం అనుకోండి. మనం ఎప్పుడైతే లాగిన్ అయితున్నామో యూజర్ డేటాలో ఒక ఫ్లాగ్ ఉంటదనమాట. సబ్స్క్రైబ్డ్ అని ట్రూ అని ఉంటే మనం సబ్స్క్రైబ్ అయినట్టు. ఫాల్స్ అని ఉంటే అది మన సబ్స్క్రిప్షన్ లేనట్టు. అప్పుడు మనకు అట్లా చూపిస్తారనమాట. యూజర్ లాగిన్ అయినప్పుడు యూజర్‌తో లాగిన్ అయినప్పుడు డైరెక్ట్ కంటెంట్ చూపిస్తారు. అదే మన సబ్స్క్రైబ్ కాకపోతే రిజిస్టర్ కాండి, ప్రైమ్ మెంబర్‌షిప్‌కు 30 డేస్ ట్రయల్ కావాలని చూపిస్తారు కదా! అంతా ఇలా ట్రూ, ఫాల్స్ అని మెయింటైన్ చేసుకొని అయితదనమాట. సో, ఇది కూడా వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మనకి మోస్ట్‌లీ మనం రాసే కోడ్స్ అంతా దీని మీదే డిపెండ్స్ అయ్యి ఉంటదనమాట. మనం రాసే ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ. వాటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా ఎక్స్‌ప్రెషన్స్ ఎలా యూజ్ చేయాలనేది. ఈ టైప్‌లో ఇక ఓన్లీ మనకి బూలియన్ డేటా టైప్స్ వచ్చేసి ఓన్లీ 2నే ఉంటాయన్నమాట. ట్రూ ఆర్ ఫాల్స్ మిగతా ఏమి ఉండవన్నమాట. ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ అంతే. ఈ బైట్స్ వచ్చేసి ఇది బైట్ డేటా టైప్ అనమాట. బైట్స్, బైట్ అరే, మెమరీ. సో, వీటిని మనం అసలకి నేనైతే ఇప్పటిదాకా ఏ రోజు వాడలేదు. ఇది ఏందంటే ఇది ఆర్&డి పర్పస్‌కి సైంటిస్ట్‌లు వాళ్ళకి సంబంధించిన వాటిల్లో యూజ్ చేస్తారనమాట. సో, మనకు అవసరం లేదు. కానీ జస్ట్ తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి సిస్టమ్‌లో ఏ డేటా అయినా బైట్స్‌లో స్టోర్ అయ్యి ఉంటదని తెలుసు కదా! సో, ఆ విధంగా మనం ఏదైనా ఇచ్చి బైట్స్‌లో డేటాను స్టోర్ చేసుకోవాలనుకుంటే ఈ బైట్స్‌ని వాడతామనమాట. సో, జస్ట్ తెలియాలనే చెప్తున్నా. సో, అవసరం లేదు ఇదంత పర్టిక్యులర్‌గా. సో, వీటి గురించి కూడా నేను నెక్స్ట్ చెప్తా అనమాట. ఈ ఫర్ లూప్‌ని ఎలా రాసా జస్ట్ ఎగ్జాంపుల్ కోసం. సో, వీడియోలో అయితే మీరు జస్ట్ డేటా టైప్స్ అంటే ఏంటో తెలుసుకున్నారు. ఒక్కో డేటా టైప్ గురించి ఏందో తెలుసుకున్నారనమాట. సో, నెక్స్ట్ వీడియోలో ఒక్కో దాని గురించి క్లియర్‌గా చెప్తా. సో, ఈ వీడియో మీకు లైట్‌గా అర్థమైనా ఏం కాదు. నెక్స్ట్ వీడియోస్‌ని ఫాలో అప్ చేయండి. నెక్స్ట్ అప్‌కమింగ్ డే 4థ్, 5థ్, 6థ్, 7థ్ వీటన్నిటిలో నేను ఇండివిడ్యువల్‌గా కవర్ చేయబోతున్నా అనమాట. మీకు ఒకవేళ ఈ వీడియోలో ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తా. ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి. నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.